ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో పాక్ పర్యాటకులను తక్షణం వెళ్ళిపోండి అంటూ హెచ్చరించిన భారత్, పాక్ ప్రజలు కూడా తక్షణం దేశం విడిచి వెళ్ళిపోవాలని హెచ్చరిక. మోదీ నేతృత్వంలోని భద్రతా కేబినెట్ కఠిన నిర్ణయాలు. ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ తదితరులు హాజరైనట్టు సమాచారం. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై చర్చ, స్పందించాల్సిన తీరు, భద్రతా చర్యలు తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాడి ఘటన గురించి ప్రధాని మోదీకి వివరించిన అమిత్ షా తదనంతరం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కమిటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నప్పటికీ అమెరికా పర్యటనలో ఉన్నందున హాజరు కాలేదు. అయితే దాడి ఘటన నేపథ్యంలో ముందస్తుగా పర్యటన ముగించుకుని ఆమె స్వదేశానికి బయలుదేరారు. సమావేశంలో కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ సహా ప్రధానమంత్రి ఇద్దరు ప్రిన్సిపల్ కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంత్ దాస్లు పాల్గొన్నారు. అంతకుముందు పహల్గామ్ ఉగ్రదాడిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత్పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు. ఉగ్రదాడిని పిరికి పంద చర్యగా అభివర్ణించిన ఆయన భారత్ త్వరలోనే ధీటుగా బదులిస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని తుది ముట్టించాలన్నదే భారత్ విధానమని, దీనిని ఎదుర్కోవడంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని భారత్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని పేర్కొన్న కేంద్రం ఆ దేశ పర్యాటకులు భారత్ను వీడాలని తేల్చి చెప్పింది. పాకిస్తాన్ పర్యాటకులతో పాటు ప్రత్యేక వీసాదారులు 48 గంటల్లో భారత్ను వీడాలని ఆదేశించింది. ఈ మేరకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయాలను భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాకు వెల్లడించారు. పాక్ పౌరుల్ని భారత్లోకి అనుమతించరాదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాయబార కార్యాలయాల సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. అటారీ వాగు చెక్పోస్ట్ను తక్షణమే నిలిపివేస్తున్నట్లు చెప్పిన కేంద్రం పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించిందన్నారు. ప్రత్యేక వీసాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సరిహద్దు దాటిన వారు మే 1లోగా వెళ్ళిపోవాలని మిస్త్రీ తెలిపారు.